పెట్టుబడులు ఎంతో కీలకమైన మౌలిక సదుపాయాలు కల్పనకు గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రాష్ట్రంలో పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నా మౌలిక సదుపాయాలే కీలకం. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట ఇస్తుంది. ప్రజలు సౌకర్యవంతమైన జీవనం సాగించడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు అభివృద్ధి చేస్తాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర జాతీయ రహదారుల వరకు రోడ్ల వ్యవస్థ మరింత పటిష్టం చేస్తాం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, జాతీయ రహదారులను అనుసంధానం చేసి సంపద సృష్టికి మార్గం సృష్టిస్తాం. ఇన్లాండ్ వాటర్ వేస్ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తాం. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం అందిస్తాం. విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని మళ్లీ పట్టాలు ఎక్కిస్తాం. గ్రామాల్లో వేస్ట్ మేనేజ్మెంట్ ని సమర్థవంతంగా నిర్వహించి స్వచ్ఛాంధ్రప్రదేశ్ ను సాధిస్తాం. 2014-19 సమయంలో విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప ఎయిర్పోర్ట్ల అభివృద్ధి చేశాం. కర్నూలుకి ఎయిర్పోర్ట్ కూడా తీసుకొచ్చాం. గత ప్రభుత్వం పక్కన పెట్టిన భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను మళ్లీ వేగవంతం చేస్తున్నాం. పారిశ్రామిక అభివృద్ధికి భోగాపురం కేంద్రంగా మారనుంది. వీటితో పాటు కొత్తగా కుప్పం, దగదుర్తి వంటి చోట్ల విమానాశ్రయాలు, ఎయిర్ స్ట్రిప్లు సిద్ధం చేస్తున్నాం. రాష్ట్రానికి 974 కిలోమీటర్లు సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు నాటి తెలుగుదేశం ప్రభుత్వం పోర్టుల నిర్మాణానికి ముందడుగు వేసింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం రివర్స్ నిర్ణయాలతో మళ్లీ వెనక్కి పంపింది. పోర్టులు ఆర్థిక ఉపాధి కేంద్రాలుగా మారతాయి. అందుకే మళ్లీ కూటమి ప్రభుత్వం పోర్టుల సత్వర నిర్మాణంపై దృష్టి పెట్టింది. సాధ్యమైనంత తొందరలో మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం పోర్టులను పూర్తి చేస్తాం. రాష్ట్రంలో కరోనా కంటే నాటి ప్రభుత్వ అసమర్థత వల్లనే టూరిజం రంగానికి ఎక్కువ నష్టం జరిగింది. తెలుగుదేశం హయాంలో టూరిజం శాఖపై 880 కోట్లు ఖర్చు చేయగా గత ప్రభుత్వం కేవలం 213 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. తమ విలాసాల కోసం రిషికొండలో ప్యాలెస్ నిర్మించుకున్నారు తప్ప పర్యాటక రంగంపై శ్రద్ధ పెట్టలేదు. రిషికొండ ప్యాలెస్ కోసం ఖర్చు పెట్టిన దానిలో గత ప్రభుత్వం పర్యాటక రంగానికి సగం ఖర్చు పెట్టకపోవడం విచారకరం. టూరిజం అభివృద్ధి అనేది సామాన్య ప్రజలకు ఉపాధి కల్పనలో అత్యంత కీలకమైనది. మళ్లీ పర్యాటక రంగానికి మన ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకొస్తుంది.